హలో ఫ్రెండ్స్, నా ఛానల్‌కి స్వాగతం అండి. నేను ఈరోజు మీకు చందమామ కథల్లో బేతాళ కథ చదివి వినిపిస్తున్నాను. ఈ కథ పేరు యుగ ధర్మం. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, ఈ కలికాలంలో మంచికి చోటు లేదు. ఈ సంగతి నీకు గుర్తు చేయటానికి రామశాస్త్రి అనే వాడి కథ చెబుతాను. శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. ద్వాపర యుగం ముగిసి కలి అడుగుపెట్టిన దినాలలో ఒక కుగ్రామంలో ఒక బ్రాహ్మణ కుటుంబం ఉండేది. బ్రాహ్మణ దంపతులకు రామశాస్త్రి అనే ఒక్కడే కొడుకు. రామశాస్త్రి తండ్రి పౌరోహిత్యం చేసి పొట్టపోసుకున్నాడు. తండ్రికి వార్ధక్యం వచ్చాక ఆ పని రామశాస్త్రి పైన పడింది. ఒకనాడు రామశాస్త్రి ఒక ఇంట పెళ్లి చేయించటానికి దూర గ్రామం వెళ్ళాడు. పెళ్లి పూర్తి అయ్యింది. రామశాస్త్రి సుష్టుగా భోజనం చేసి పెళ్లివారు ఇచ్చిన సంభావన, కానుకలు, దానాలు తీసుకుని స్వగ్రామానికి బయలుదేరాడు. వైశాఖ మాసపు ఎండ మహా తీవ్రంగా ఉన్నది. విందు భోజనంలో నెయ్యి జాస్తిగా తాగిన కారణం చేత రామశాస్త్రికి నోరు ఆర్చుకుపోసాగింది. ఎంత దూరం వెళ్ళినా ఒక బావి కాని చెరువు కాని శాస్త్రికి కనిపించలేదు. అయితే దారిలో ఒక చెరుకు తోట కనిపించింది. తోటకు సంబంధించిన వారెవరైనా కనిపిస్తే వారిని అడిగి ఒక చెరుకు దంటు పుచ్చుకుని దానితో తన దప్పిక తీర్చుకుందాము అనుకున్నాడు రామశాస్త్రి. కానీ అక్కడ ఎవ్వరూ కనిపించలేదు. ముందు ప్రాణాన్ని నిలుపుకోవటం అన్ని ధర్మాలలోకి గొప్పది గనుక రామశాస్త్రి ఒక చెరుకు గడ విరిచి దాన్ని తిని దాని రసంతో దప్పిక తీర్చుకుని పోయే ప్రాణాన్ని నిలబెట్టుకున్నాడు. తీరా ప్రాణం నిలిచాక అతనికి అనుమానం వచ్చింది. తాను చేసినది దొంగతనం కాదా? చెరుకు తోట ఎవరిదో తెలీదు. ఒక చెరుకు గడ విరిచి తిని తాను తోటగలవారికి కొంత నష్టం కలిగించాడు. కనీసం చెరుకు గడ విలువ తాను అచ్చుకోవడం తన విధి. ఇలా అనుకుని రామశాస్త్రి ఒక రాగి మాడ చెరుకు మూడు మీద ఉంచి తిరిగి తన దారి పట్టాడు. ఇదంతా అదృశ్యంగా గమనించిన కలి పురుషుడు ఒక అస్పృశ్యుడి రూపం ధరించి రామశాస్త్రి వెనకే నడిచి రాసాగాడు. అది గమనించిన రామశాస్త్రి ఇంటికి చేరుకుని కాళ్ళు కడుక్కునేటందుకు నీళ్లు తెమ్మని తల్లికి కేకవేశాడు. తల్లి చెంబుతో నీళ్లు తెచ్చి తన కొడుకు వెనకనే నిలబడి ఉన్న కలిపురుషుణ్ణి చూసి, వాడెవడ్రా అని రామశాస్త్రిని అడిగింది. రామశాస్త్రి వెనక్కు తిరిగి కలిపురుషుణ్ణి చూసి ఆశ్చర్యపోయాడు. వాడు తన వెనుక ఎందుకు వచ్చాడో అతనికి అర్థం కాలేదు. రామశాస్త్రి తల్లి అడిగిన ప్రశ్నకు కలిపురుషుడే జవాబు చెబుతూ, నేను కళ్ళు తీసే కాలిగాణ్ణి అమ్మగారు. ఈ అయ్యగారు దారిలో నా దగ్గర కళ్ళు తీసుకుని తాగి డబ్బుల కోసం ఇంటికి రమ్మన్నారు. అందుకని వెంట వచ్చాను అన్నాడు. అయ్యో దైవమా అని రామశాస్త్రి తల్లి మూర్ఛబోయింది. ఇంతలో రామశాస్త్రి తండ్రి బయటకు వచ్చి, ఏమిటిది, ఏమైంది అన్నాడు. ఆయన తన భార్యను లేవనెత్తుతూ, ఏం జరిగిందిరా అని కొడుకుని అడిగాడు. రామశాస్త్రి నోరు మెదిపే లోపల కలిపురుషుడు, ఆయన్నేమడుగుతారు, నన్నడగండి చెబుతా అంటూ ముందు చెప్పిన మాట చెప్పాడు. రామశాస్త్రి తండ్రి మండిపడి, నా కొడుకేమిటి, కళ్ళు తాగడం ఏమిటి, నువ్వే తాగి వచ్చి పేలుతున్నావు అన్నాడు. కలిపురుషుడు తొణకక, అబద్ధమాడటానికి నాకేం పని, నా మాట నమ్మకం లేకపోతే నీ కొడుకు చేత ఇంత ఉప్పు తినిపించు, తాగిన కళ్ళంతా కక్కేస్తాడు, నిజం దానంతట అదే బయటపడుతుంది అన్నాడు. తండ్రి లోపలికి వెళ్ళి ఇంత ఉప్పు తెచ్చి రామశాస్త్రి చేత తినిపించాడు. ఉప్పు మూలాన రామశాస్త్రికి వాంతి అయ్యింది. ఈ లోపల రామశాస్త్రి తాగిన చెరుకు పానకం పొట్టలో పులిసి కళ్ళు వాసన కొట్టింది. తన కొడుకు నిజంగానే కళ్ళు తాగాడన్న నమ్మకం రామశాస్త్రి తల్లిదండ్రులకు ఏర్పడిపోయింది. రామశాస్త్రితో తండ్రి, నీ వంటి గుణవంతుడు లేడని నేను చాలా గర్వపడుతూ వచ్చాను. మన కులానికి, వంశానికి అప్రతిష్ట కలిగించే పని చేశావు. ఇక నుంచి మాకు కొడుకు లేడు, నీకు తల్లిదండ్రులు లేరు. నువ్వు ఆ అస్పృశ్యుడితోనే వెళ్ళిపో అంటూ భార్యతో సహా ఇంట్లోకి వెళ్ళిపోయి తలుపు మూసేశాడు. రామశాస్త్రికి దుఃఖం ముంచుకొచ్చింది. ఏ పాపము చెయ్యని తన పైన ఈ నింద ఎలా వచ్చింది? తాను ఎన్నడూ ముఖమైనా చూడని అస్పృశ్యుడు తనపై ఈ అభాండం ఎందుకు వేశాడు? అతనికేమీ అంతుబట్టలేదు. అతను వెళ్ళిపోతున్న కలిపురుషుడు వెంటపడి, అయ్యా నువ్వెవరు? నేను కళ్ళు తాగానని నా తల్లిదండ్రులతో ఎందుకు అబద్ధం చెప్పావు? నేను నీకేం ద్రోహం చేశాను? ఎలాంటి పాపము చెయ్యని నాకు కులభ్రష్టత్వపు శిక్ష ఎందుకు విధించావు అని అడిగాడు. కలిపురుషుడు రామశాస్త్రి కేసి తేరిపార చూసి,
నువ్వు మహాపాపం చేశావు. అందుకే నీకీ శిక్ష విధించాను. నీ మనసు పరీక్షించి చూసుకో. నువ్వు చేసిన పాపం తెలుస్తుంది అని అంతర్ధానమయ్యాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, రామశాస్త్రి చేసిన పాపం ఏమిటి? తెలిసి చెప్పకపోయావో నీ తల పగిలిపోతుందని అన్నాడు. దానికి విక్రమార్కుడు కాపలా లేని తోటలో తన ప్రాణం నిలుపుకునేటందుకు ఒక చెరుకుగడ తీసుకోవటం తప్పనుకోవటమే రామశాస్త్రి చేసిన పాపం. అతనిలో కలిధర్మం అప్పటికే తల ఎత్తింది. అందుచేతనే తాను తిన్న చెరుకు గడకు ధరకట్టి రాగి మాడను ఇచ్చాడు. ఇలాంటి ధర్మము, ఆస్తి హక్కులు ద్వాపరంలో లేవు. రామశాస్త్రిలో ముందే కలి ప్రవేశించి ఉండటం చేత కలిపురుషుడు అతన్ని శిక్షించగలిగాడు అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు. నచ్చిందా ఈ కథ? కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ప్లీజ్ కామెంట్ కూడా పెట్టండి. అండ్ థ్యాంక్ యూ.